యాంకర్ స్వేచ్ఛ మృతికి సంబంధించినటువంటి కేసు ఒక కీలక మలుపైతే జరిగింది. నిన్నటి రోజున ఎవరైతే స్వేచ్ఛకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఈ స్వేచ్ఛతో పాటు పనిచేస్తున్నటువంటి పూర్ణచందర్ అనే ఒక వ్యక్తి వల్లనే అతని ఒత్తిడి వల్లనే ఈమె బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి నా బిడ్డ మృతికి కారణం పూర్ణచందర్ అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆమె తల్లిదండ్రులు నిన్న కంప్లైంట్ చేశారు. అయితే ఏ రోజైతే స్వేచ్ఛ మృతి చెందిందో ఆ రోజు నుంచి ఈ పూర్ణచందర్ నాయక్ అనే వ్యక్తి పరారిలో ఉన్నట్టయితే తెలిసింది. ఇక సడన్ గా నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈతన మీడియాకు ఒక లెటర్ విడుదల చేసి తన ఎవరైతే లాయర్ ఉన్నారో లాయర్ తో పాటుగా చిక్కడపేటలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి నిన్నటి వరకు ఒక వాదన ఉంటే ఈ రోజు అతను చెప్తుంది ఏంటంటే నాకు ఆమె చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఒత్తిడి వల్లనే వాళ్ళు ఏదైతే మానసికంగా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారో అందువల్లనే ఆమె ఇలాంటి పరిస్థితిలో చనిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మీడియా ముఖం కూడా అతను ఒక లెటర్ అయితే రిలీజ్ చేశాడు. అయితే ఈ స్వేచ్ఛ మరణానికి సంబంధించి ఆమె చనిపోయటంలో కొన్ని ఏవైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఆమె ఫేస్ పైన రక్తపు మరకలు ఉండడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆమెగా చేసుకున్నట్లు కాకుండా ఉందని చెప్పేసి కొంతమంది అయితే వాదిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇతను రిలీజ్ చేసినటువంటి లెటర్ లో ఉన్న అంశాలు ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్టు స్వేచ్ఛ బలవన్మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం. స్వేచ్ఛ నాకు 2009 నుంచి పరిచయం. మేమిద్దరం టీ న్యూస్లో పనిచేసే వాళ్ళం. టీ న్యూస్లో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసున్న స్వేచ్ఛను వారి అన్నా వదినలకు వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు నేను గుర్తు చేసుకుంటున్నా. ఈ సందర్భంగా స్వేచ్ఛ తర్వాత వివిధ ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 2008 నుంచి 2009 మధ్య కాలంలో మొదటి వివాహంలో విడాకులు మరియు 2016 నుంచి 2017 ప్రాంతంలో రెండవ వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లో వెతుక్కుంది. రెండవ వివాహం ద్వారా తనకు కలిగిన పాప అరణ్యలో వెతుక్కున్నది. తన బాధను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. 2009 నుంచి స్నేహితురాలుగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్ఛ 2020 నుంచి నాకు దగ్గరైన మాట వాస్తవమే. 2017 రెండవ వివాహం ద్వారా జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రామ్నగర్లో వారి తల్లిదండ్రులతో ఉంటూ పూర్తి డిప్రెషన్ లో వెళ్ళిన మాట వాస్తవం. వారి తల్లిదండ్రులు ఇరువురు జనశక్తిలో గతంలో పనిచేస్తూ వారి నాన్న సానుభూతి పరునిగా, అమ్మ మహిళా సంఘాల్లో పనిచేస్తూ ఏ రోజు కూడా స్వేచ్ఛకు వారు అమ్మ నాన్నల ప్రేమను అందించింది లేదు. వారు ఇరువురు పెట్టుకునే గొడవలతో రామ్నగర్ ఇంట్లో ఉండలేకపోతున్నా అని నాతో చెప్పుకున్న సందర్భాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. చివరికి 2020 సంవత్సరంలో తల్లిదండ్రులతో ఉండలేక కవాడిగూడలో తాను స్వంతంగా అద్దెకు తీసుకొని 2022 ప్రాంతంలో తన పాపను కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి తన వద్దకు తెచ్చుకున్నది. ప్రతిసారి ఒకటే బాధ వ్యక్తపరిచేది, నా లాంటి జీవితం నా పాపకు రాకూడదు, నా పాపను తల్లిగా నేనే దగ్గరుండి చూసుకోవాలని చెప్పేది. 2022 నుంచి దాదాపు పాప బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను. ఆమె చదువు, ఆమెకు కావలసిన అన్ని అవసరాలను దాదాపు ఒక తండ్రి స్థానంలో బాధ్యత తీసుకున్నాను. పోయిన సంవత్సరం అరణ్య మెచ్యూర్ అయినప్పుడు స్వేచ్ఛ బాధపడకుండా నా సొంతంగా 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫంక్షన్ చేయడం జరిగింది. ఆమె గత 5 సంవత్సరాల నుంచి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి, యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీ నుంచి బయటకు రావడానికి ఎన్నోసార్లు హాస్పిటల్కు తీసుకెళ్లడం, స్కానింగ్, మెడికల్ రిపోర్ట్లు అన్ని కూడా కవాడిగూడ తన రూమ్ లో ఉన్నాయి. అరణ్య పాప నన్ను పూరి అని ముద్దుగా పిలిచేది. స్వేచ్ఛ నా దృష్టిలో అన్ని ఉన్న అనాథ. అమ్మ నాన్న 6 నెలల వయసులో వదిలేశారు. 2 పెళ్లిల ద్వారా కూడా తనకు మోసం జరిగింది. 2 పెళ్లిల విడాకుల తర్వాత తన పాపతో జీవితం పూర్తిగా డిప్రెషన్ లో ఉంది. స్వేచ్ఛ అనాథలాగా బాధపడకూడదు. స్వేచ్ఛ మరియు అరణ్య సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం. నేను అదే కోరుకున్నా. తన పాప అరణ్య నా పాప అయిపోయింది. పూర్తి బాధ్యత తీసుకున్నా. ఉప్పల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాపను జాయిన్ చేశాను. ఫీజులు కడుతూ వస్తున్నా. ఇప్పుడు అరణ్య పాప 9వ తరగతి చదువుతుంది.
సో ఇది ఆ పూర్ణచందర్ నాయక్ అనే వ్యక్తి ఆ లెటర్ లో రాసినటువంటి విషయం. సో నిన్నటి వరకు స్వేచ్ఛకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఆమె మృతికి పూర్తి బాధ్యత ఈ పూర్ణచంద్రదే అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఈ లెటర్ ద్వారా అతను వ్యక్తపరుస్తున్న విషయం ఏంటంటే ఆమె డిప్రెషన్ లో వెళ్ళడానికి పూర్తిగా బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులదే. వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్లనే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ పూర్ణచంద్ర చెప్తున్నాడు. అయితే పూర్ణచంద్రకు తర్వాత ఇవి స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఏదైతే ఆ 2 రోజుల ముందు ఏదైతే వాదన జరిగిందో, వాదన కావచ్చు, తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, తర్వాత కాల్ హిస్టరీ చెక్ చేస్తే పూర్తి విషయాలు తెలుస్తాయి. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛ మొబైల్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, కాల్ హిస్టరీ, మెసేజ్లన్నీ డిలీట్ అయినట్టు తెలిసింది. సో దాదాపుగా ఆమె ఫోను ఎవరన్నా హ్యాండిల్ చేయగలరు, ఫోన్ ఎవరైనా తీసుకుంటారంటే ఇటు పూర్ణచంద్ర వారిద్దరి మధ్యన ఉంటుంది. సో పాపనైతే ఆమె మొబైల్ తీసుకునే ఆస్కారం ఉండదు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకోరు కాబట్టి. సో ఇది కూడా ఒక వంతుకు ఆలోచింప దగ్గ విషయమే. సో మొత్తం మీద అయితే కేసు విచారణలో ఉంది. సో మరొక 2-3 రోజులు దీనికి సంబంధించి ఆ కాల్ హిస్టరీ చెక్ చేయడం ద్వారా కావచ్చు, ఆ వాయిస్ రికార్డింగ్ కావచ్చు, వినడం ద్వారా కావచ్చు, పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది.